హలో గైస్, వెల్కమ్ టు మై ఛానల్ మనీ ట్రిప్. ఈరోజు మనం మినీ టిబెట్ అని చెప్పే చంద్రగిరికి వెళ్తున్నాం. ఒడిస్సాలో ఉంది కదా, సో అక్కడ ఎక్స్ప్లోర్ చేయడం జరుగుతుంది. సో మనం అక్కడికి వెళ్ళి ఆ బౌద్ధాలయం మొత్తం చూసి ఎక్స్ప్లోర్ చేస్తాను. సో పర్లాకిం నుంచి బడాపడ అనే విలేజ్ ఉంది, ఒడిస్సా విలేజ్. సో అక్కడికి ఇది 50 కిలోమీటర్స్ అయితే వచ్చాము. ఇక్కడ మేము జస్ట్ రెస్ట్ తీసుకున్నాం. ఈ బడాపడ నుంచి చంద్రగిరి ఇంకో 50 కిలోమీటర్స్ అయితే ఉంటుంది. సో అక్కడికి వెళ్ళి నేను మొత్తం ఎక్స్ప్లోర్ చేద్దాం, ఓకేనా? వీడియో లాస్ట్ వరకే చూడడం మర్చిపోకండి. సో మొత్తానికి వచ్చేసాం. ఇదిగోండి చంద్రగిరి. ఈ చంద్రగిరికి మనం ఇప్పుడు లోపలికి వెళ్తున్నాం. ఇదే టెంపుల్, వే దారి ఉంది. ఇక్కడ నుంచి జస్ట్ 200 మీటర్స్ అని. ఈ ఎంట్రన్స్ గేట్ పక్కన పెద్ద కొలను ఉంది, అదే మనం పాండ్ అంటాం కదా. సో ఈ పాండ్ ఉంది చూడండి. ఇది బోటింగ్ చేసుకోవడానికి కూడా ఉంది ఇందులో. సో మనం ఇప్పుడు చేయడానికి అంత టైం లేదు. సో మనం డైరెక్ట్గా టెంపుల్లోకి వెళ్ళిపోతాం. ఇది ఇదంతా పార్కింగ్ ఏరియా. ఇది మన వెహికల్స్ తెచ్చి మనం పార్క్ చేసుకోవచ్చు. మెయిన్ టెంపుల్కి వచ్చాం. ఇదిగోండి, పద్మ సంభావన మహావీర. సో ఎంట్రన్స్ గేట్ ఉంది, లోపలికి వెళ్దాం అనండి. ఓకే, యువర్ అండర్ సీట్ ఇస్ CCTV కవరేజ్. CCTV కవరేజ్లో మనం అనుకున్నాం. ఇవి ప్రతి దగ్గర ఉండాలండి CCTV. నో స్మోకింగ్. సేల్ పాయింట్. సో ఇక్కడ బౌద్ధులకు సంబంధించిన బుక్స్ ఇక్కడ అమ్ముతున్నారండి. సేల్ పాయింట్ అంటే ఇది. ఆ సౌండ్ విన్నారా? మందిరం అదే భజన స్టార్ట్ అయినట్టుంది. ఇది చూడండి, ఇదంతా వాళ్ళదే. ఈ బౌద్ధ మతం, అదే బౌద్ధులకు సంబంధించిన ఇవన్నీ రూమ్సేనండి.
ఎండ అయితే దోలు తీరిపోతుంది, అందుకే క్యాప్ పెట్టుకున్నాను. కొత్తగా క్యాప్ ఏంటని మీరు అనుకోకండి. ఇప్పుడు ఎంత అయింది అనుకున్నారు టైము? మధ్యాహ్నం 12:30 అయింది. మరి ఇలాగే ఉంటుంది ఇక్కడ. మా జర్నీకి టైం అంతా అయిపోయింది. సో టెంపుల్ మెయిన్ లుక్ ఎలా ఉంది? ఇది ఏంటో తెలుసా అండి? ఈ బూడిద ఏంటో తెలుసా? ఐ మీన్ ఇక్కడ మంట పెడతారు, మనం కట్టి వేసి మనం కాల్చుకోవడం. కాల్చితే ఆ బూడిదని మనం విభూతిగా చేసుకోవాలి, అంతే. दर्शन समय हेलो नहीं अंदर में घुस जा रहे ना। हाँ, दर्शन की कितना टाइम की? दर्शन के सुबह को 5 बजे होगा, रात को 6-7 बजे खत्म होगा। 6-7 की जी ये पूजा ना, हाँ। ये पूजा 10-12 दिन खत्म होगा। खत्म होगी की? हाँ जी థ్యాంక్ యూ. సో మళ్ళీ 2 గంటలకు ఓపెన్ చేస్తారా అంటే 2 గంటల నుంచి 4 గంటల వరకు ఉంటుందంట. సో ఈలోపు మనం ఈ 1.5 అవర్లో మరి ఏం చూడాలో ఇక్కడ అన్నీ చూసేద్దాం.
हाँ oh 12 दिन खत्म हो చంద్రగిరి బౌద్ధాలయం అయితే చాలా చాలా బాగుంది. సో అయిపోయింది ఈ రోజుతో చంద్రగిరి బౌద్ధాలయం ట్రిప్. ఓకే, టాటా బాయ్ బాయ్. ఆకలిగా ఉంది చూడండి, ఇదిగోండి ఇక్కడే ఫుడ్ కోర్ట్ ఉంది, రేపా ఫుడ్ కోర్ట్. ఈ రేపా ఫుడ్ కోర్ట్లో మనం ఇప్పుడు భోజనం చేద్దాం. సో ఇదిగోండి ఇక్కడ ఇన్ని ఐటమ్స్ అయితే ఉన్నాయి. ఈ అన్ని ఐటమ్స్ మోమో స్టీమ్, మోమో ఫ్రైడ్. సో అవన్నీ మనకు తెలియదు, మనకు తెలిసింది ఒకటే. ఇదిగోండి ఫ్రైడ్ రైస్ 60 రూపీస్, మనకు అదే చీప్ అండ్ బెస్ట్. సో ఇప్పుడు అదే భోజనం చేసి రిటర్న్ అయిపోతుంది. సో ఇదిగోండి మనం ఆర్డర్ పెట్టిన ఫ్రైడ్ రైస్ వచ్చింది, ఓన్లీ 60 రూపీస్. फोन पे करेगा ఫోన్పే. लीजिए सर। आप लोग कहाँ से आए? कहाँ से आए? శ్రీకాకుళం, श्रीकाकुलम अंदर है आप? आंध्र है। हो गया देखो. हाँ आए सर। ఓకే, ओके థ్యాంక్ యూ. थैंक సో ఇక్కడ చూడండి, ఇక్కడ బౌద్ధమకు చెందినవి ఈ పూసల దండ, ఈ కీ చైన్స్ ఇవన్నీ ఇక్కడ అమ్ముతున్నారు. ఈ పూసల దండ 50 రూపాయలంట, ఈ కీ చైన్ 30 రూపీస్. సో ఇక్కడ ఇవి ఉన్నాయి కదా, ఇవేంటి తెలుసా? పీసెన్సెస్, ఐ మీన్ దాన్ని ఏమంటారు, అగరబత్తి అండి. బౌద్ధులు చెందిన చిన్న ఆరామం ఒకటి ఇక్కడ ఉంది. ఈ మెయిన్ టెంపుల్ ఉంది కదా, మెయిన్ టెంపుల్కి ఒక 100 మీటర్స్లో ఇది ఉంది. చూడండి ఇక్కడ. ఓకే, చూసారా ఎలా తిరుగుతుందో? ఇలా మనం ఇక్కడ తిప్పొచ్చేది. బెల్ స్టార్ట్ అయింది. Okay guys, meet again.